డీజిల్ వేరియంట్స్ అయితే వెహికల్స్ అయితే ఉన్నాయి. సో ఫస్ట్ వెహికల్ వచ్చేసి ఎర్టికా బ్రీజాలో లెస్ డ్రైవెన్ కిలోమీటర్స్ ZDI ప్లేస్ అనేది, అది కూడా డ్యూల్ టోన్ లో అయితే. డీజిల్ వెహికల్ వర్నాలో కావాలంటే 2011 మోడల్ 1.6 SX వర్నా వెహికల్. మనకు లో సెగ్మెంట్ లో ఫాగ్ ల్యాంప్స్ A to Z ఫుల్లీ లోడెడ్ వెహికల్ కావాలంటే ప్లాటినం GD అయితే తీసుకోవచ్చు. వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఈ రోజు వచ్చేసి నేను మాస్టర్ కార్స్ దగ్గర అయితే వచ్చానండి. మీ రిక్వైర్డ్ ప్రకారం అయితే డీజిల్ వెహికల్ లో అయితే తీసుకొచ్చాను. మల్టిపుల్ వెహికల్స్ అయితే ఉన్నాయి. సో చాలా మంది అయితే బ్రీజా ఇంకా వర్నా కోసం అడిగారు కదా 1.6, ఆ వెహికల్స్ అయితే వీళ్ళ దగ్గర అయితే అవైలబుల్ ఉన్నాయి. ప్రెసెంట్ అయితే మీకు ఒక 4-5 వెహికల్స్ అయితే చూపిస్తాను, అన్ని వెహికల్స్ డీజిల్ లో. సో వెళ్ళేసి ఒకసారి చూద్దాం రండి. వెహికల్ మోడల్ వచ్చి 2015 మోడల్ డీజిల్ వేరియంట్ లో అయితే వెహికల్ అవైలబుల్ ఉంది. వెహికల్ కి ఎటువంటి స్క్రాచెస్ కానీ, యాక్సిడెంట్ కానీ, డామేజ్, ఫ్లడెడ్ అట్లాంటి ఏవి లేవు. వెహికల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ A to Z చూపిస్తాను మీకు. ఎక్స్టీరియర్ లో ఇది అయితే మనకి కొన్ని ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ అయితే రావడం జరిగింది వెహికల్ కి. మనం ఇంటీరియర్ కోసం కూడా మాట్లాడితే ఇంటీరియర్ కూడా మనకి చాలా ఎక్సలెంట్ ఉంది. ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఈ వెహికల్ కోసం మాట్లాడితే సింగిల్ ఓనర్ వెహికల్ ఇది. షోరూమ్ ట్రాక్ కూడా అవైలబుల్ ఉంది వెహికల్ కి. మనం ఎక్స్టీరియర్ లో అయితే ఈ లుక్ ఉంది. బ్యాక్ సైడ్ కెమెరా కూడా కస్టమర్ ఇన్స్టాల్ చేయించుకున్నారు. బ్యాక్ సైడ్ అయితే మీరు చూడొచ్చు VDI వెహికల్ ఇది. అంటే మార్కెట్ లో VDI వెహికల్ చాలా తక్కువ దొరుకుతుంది. దొరికినా ఈ కండిషన్ లో అయితే చాలా తక్కువ దొరుకుతుంది. వెహికల్ కి క్యారియల్ కూడా ఉంది ఎక్స్ట్రా ఫిట్టింగ్ లో. ఒకసారి ఇంటీరియర్ గురించి మాట్లాడితే మనం ఇంటీరియర్ లో వచ్చేసి మనకి 4 పవర్ విండోస్ రావడం జరుగుతుంది. ఎలక్ట్రిక్ వ్యూ అడ్జస్టబుల్ రావడం జరుగుతుంది. టిల్ స్టీరింగ్ ఉంటుంది, స్టీరింగ్ కంట్రోల్ ఉంటుంది. ఇన్బిల్ మ్యూజిక్ సిస్టమ్, టచ్ స్క్రీన్ కూడా అవైలబుల్ ఉంది. ఇది అయితే కస్టమర్ ఎక్స్ట్రా ఫిట్టింగ్ లో వేయించుకున్నారు. ఇంటీరియర్ చూడొచ్చు, డ్యూల్ టోన్ లో అయితే ఇంటీరియర్ టాన్ కలర్ లో ఇంటీరియర్ ఉంది. ఆర్మ్ రెస్టర్ కూడా అవైలబుల్ ఉంది వెహికల్ కి. లెదర్ సీట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. సీట్స్ ఇంకా A to Z చూడండి, చాలా నీట్ కండిషన్ లో ఉంది. అదే విధంగా మనం ఒకసారి బ్యాక్ సైడ్ బ్యాక్ సైడ్ కూడా ఈ సీట్స్ అయితే ఇట్లా ఈ కండిషన్ లో అయితే ఉంది. చాలా నీట్, చాలా జెన్యున్ గా యూజ్ చేశారు వెహికల్. రేర్ AC కూడా చాలా చిల్డ్ ఉంది. చాలా నీట్ కండిషన్ లో అయితే వెహికల్ ఉంది. 80 to 90% టైర్స్ కూడా ఉన్నాయి. బ్రాండ్ న్యూ చెప్పలేం కానీ 80 to 90% టైర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి విత్ అలాయ్ వీల్స్. ఇవి అన్ని ఏంటిదంటే కస్టమర్ అయితే ఎక్స్ట్రా ఫిట్టింగ్ లో చేపించుకున్నారు. వెహికల్ అయితే చాలా నీట్ కండిషన్ లో ఉంది. వెహికల్ నంబర్ కూడా చూడొచ్చు మీరు 0394. వెహికల్ కిలోమీటర్ గురించి మాట్లాడితే 61,000 కిలోమీటర్స్ డ్రైవ్ అయిన ఉంది విత్ షోరూమ్ ట్రాక్. వెహికల్ అయితే చాలా నీట్, ఇంకా చాలా మంచి మెయింటైన్ చేశారు. సో ఫైనల్ ఈ వెహికల్ కిలోమీటర్ చెప్పాను కదా. ప్రైస్ గురించి మాట్లాడితే ప్రైస్ వచ్చేసి 650 అంటున్నారు. కానీ మన నాలెడ్జ్ 96 ద్వారా వస్తే 625 వరకు ఇస్తారు. ఆ 625 లో కూడా మనకి నెగోషియబుల్ అయితే ఉంటుంది. మీరు వచ్చి ఈ వీడియో అయితే చూపియండి, మనకి 625 కన్నా ఇంకా నెగోషియబుల్ అయితే ఉంటుంది. అదే విధంగా డీజిల్ వెహికల్ వర్నాలో కావాలంటే 2011 మోడల్ 1.6 SX వర్నా వెహికల్ విత్ సింగిల్ ఓనర్ ఫిట్టింగ్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. వెహికల్ కి ఓన్లీ ఫ్రంట్ బంపర్, బ్యాక్ బంపర్ మాత్రమే టచ్అప్ జరిగింది. అది కాకుండా పెద్ద యాక్సిడెంట్ గానీ, ఫ్లడెడ్ గానీ అట్లాంటి ఏవి లేవు. వెహికల్ అయితే చాలా ఎక్సలెంట్ ఉంది. ఈ వెహికల్ కిలోమీటర్ గురించి మాట్లాడితే 85,000 కిలోమీటర్ డీజిల్ వెహికల్ అయితే అవైలబుల్ ఉంది వర్నా 1.6 SX. వెహికల్ బ్యాక్ సైడ్ చూస్తే మనకి బ్యాక్ సైడ్ వచ్చేసి డీఫాగర్ రావడం జరుగుతుంది. బ్యాక్ కెమెరా కూడా అవైలబుల్ ఉంది. బ్యాక్ కెమెరా అనేది కస్టమర్ అయితే ఎక్స్ట్రా ఫిట్టింగ్ లో చేపించుకున్నారు. సెన్సర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. వెహికల్ చూడొచ్చు మీరు, ఎక్దమ్ స్పోర్టీ లుక్ లో అయితే వెహికల్ అవైలబుల్ ఉంది వీళ్ళ దగ్గర. అలాయ్ వీల్స్ మనం నార్మల్ 2011 మోడల్ వెహికల్ చూస్తే అలాయ్ వీల్స్ అవి అయితే రావు. కాకపోతే ఈ వెహికల్ కి అయితే ఎక్స్ట్రా ఫిట్టింగ్ లో అన్ని చేపించుకున్నారు కస్టమర్స్. అదే విధంగా టైర్స్ చూసుకుంటే మనం టైర్స్ వచ్చేసి మనకి 70% అయితే టైర్స్ అవైలబుల్ ఉంది. ఒకసారి మనం ఇంటీరియర్ గురించి మాట్లాడితే ఇంటీరియర్ లో మనకి అన్ని వెహికల్స్ కి అయితే ఆల్మోస్ట్ 4 పవర్ విండోస్ రావడం జరుగుతుంది. కానీ ఈ వెహికల్ కోసం మాట్లాడితే మనం ఈ డిజైన్ చూడండి, చాలా డిఫరెంట్ ఉంటుంది. వుడెన్ టైప్ లో అయితే రావడం జరుగుతుంది. ఈ వెహికల్ కి మనకి ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ లో అయితే కస్టమర్ టచ్ స్క్రీన్ అయితే వేయించుకున్నారు. స్టీరింగ్ చూడొచ్చు, స్టీరింగ్ మీద మౌంటైన్ కంట్రోల్ అయితే ఉంటుంది. స్టీరింగ్ కంట్రోల్ ఉంటుంది. డ్యూల్ టోన్ లో అయితే ఇంటీరియర్ అవైలబుల్ ఉంది. టాన్ అండ్ బ్లాక్ కలర్ లో అయితే ఇంటీరియర్ అవైలబుల్ ఉంది. సీట్స్ అయితే మనకి ఈ విధంగా అయితే సీట్స్ ఉన్నాయి. ఈ వెహికల్ వచ్చేసి మనకి మాన్యువల్ వెహికల్ ఇది. ఫైనల్ ఈ వెహికల్ కిలోమీటర్ గురించి మాట్లాడితే 85,000 కిలోమీటర్స్ అయితే డ్రైవ్ అయిన ఉంది. ప్రైస్ గురించి మాట్లాడితే ప్రైస్ అనేది మీకు తెలుసు కదా, నాలెడ్జ్ 96 ద్వారా వచ్చి మీరు ఈ వీడియో చూపిస్తే మనకి చాలా నెగోషియబుల్ అయితే అవుతుంది. సో ఫైనల్ ఈ ప్రైస్ గురించి మాట్లాడితే ప్రైస్ వచ్చేసి మనకి 345 అంటున్నారు. కానీ మీరు నాలెడ్జ్ 96 ద్వారా వచ్చారని ఈ వీడియో చూపిస్తే మన నాలెడ్జ్ 96 ఛానల్ ద్వారా వెళ్తే మనకి 325 కి అయితే వెహికల్ రావడం జరుగుతుంది. అది కూడా నెగోషియబుల్ అయితే. ఫ్రెండ్స్, కమింగ్ టు నెక్స్ట్ వెహికల్ బ్రీజా కోసం అయితే చాలా మంది చూస్తూ ఉంటారు. బ్రీజాలో మనకి VDI, VXI ఈ వెహికల్స్ అయితే చాలా దొరుకుతున్నాయి. బ్రీజాలో లెస్ డ్రైవెన్ కిలోమీటర్ ZDI ప్లేస్ అనేది, అది కూడా డ్యూల్ టోన్ లో కష్టం దొరకడం. సో ఇక్కడైతే మనకి ఈ షాప్ లో అయితే అవైలబుల్ ఉంది. షాప్ పేరు వచ్చేసి మాస్టర్ కార్స్. ఒకసారి మనం ఎక్స్టీరియర్ చూసే, ఎక్స్టీరియర్ అయితే ఈ కండిషన్ లో ఉంది. ఇంటీరియర్, ఎక్స్టీరియర్ A to Z మొత్తం చూపిస్తాను. వెహికల్ కి మనకి ఒక
మైనర్ స్క్రాచెస్ ఉన్నాయి, 2 to 3 మైనర్ స్క్రాచెస్ ఉన్నాయి. అది కాకుండా పెద్ద యాక్సిడెంట్ కానీ ఫ్లడెడ్ కానీ అట్లాంటివి అయితే ఏవి లేవు. మనం బ్యాక్ సైడ్ గురించి చూస్తే బ్యాక్ సైడ్ అయితే మనకి డీఫాగర్, బ్యాక్ సెన్సర్ ఇవి అయితే అవైలబుల్ ఉన్నాయి. ఈ వెహికల్ కి బ్యాక్ కెమెరా కూడా అవైలబుల్ ఉంది. ZDI ప్లస్ కదా, సో ఫుల్లీ టాప్ అండ్ వెహికల్ ఉంటుంది ఇది. అది కూడా డ్యూయల్ టోన్ లో. డ్యూయల్ టోన్ లో వెహికల్స్ మనకి మార్కెట్ లో చాలా రేర్ గా దొరుకుతుంది. వీళ్ళ దగ్గర అయితే డ్యూయల్ టోన్ లో అయితే వెహికల్ అవైలబుల్ ఉంది. ఈ వెహికల్ టైర్స్ కోసం మాట్లాడితే 40 to 50% టైర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి విత్ అలాయ్ వీల్స్. ఒకసారి అదే విధంగా మనం ఇంటీరియర్ చూస్తే మనకి ఇంటీరియర్ లో 4 పవర్ విండోస్ రావడం జరుగుతుంది. సెంట్రల్ లాక్ అవైలబుల్ ఉంటుంది, పవర్ స్టీరింగ్ ఉంటుంది, ఇంకా మనకి క్రూజ్ కంట్రోల్ కూడా రావడం జరుగుతుంది. ZDI ప్లస్ కి మాత్రమే రావడం జరుగుతుంది. అది కాకుండా వేరే వెహికల్స్ లో అయితే క్రూజ్ కంట్రోల్ అయితే కష్టం. సో ZDI ప్లస్ లో అయితే క్రూజ్ కంట్రోల్ అయితే అవైలబుల్ ఉంది. అదే విధంగా చూసుకుంటే మనకి 2 ఎయిర్ బ్యాగ్స్ రావడం జరుగుతుంది, టచ్ స్క్రీన్, లెదర్ సీట్స్, ఫుల్లీ లోడెడ్ అయితే ఉంటుంది వెహికల్. ఆర్మ్ రెస్టర్ కూడా అవైలబుల్ ఉంది. అయితే సీట్స్ వచ్చేసి మనకి ZDI ప్లస్ కి మాత్రమే ఈ సీట్స్ అయితే రావడం జరిగింది. అంటే షోరూమ్ నుంచి అయితే ZDI ప్లస్ కే ఈ సీట్స్ అయితే వచ్చినాయి. సో ఫైనలీ ఈ వెహికల్ కిలోమీటర్ గురించి మాట్లాడితే కిలోమీటర్ వచ్చేసి మనకి 96,000 కిలోమీటర్స్ డ్రైవ్ అయిన ఉంది. ప్రైస్ గురించి మాట్లాడితే 725 అంటున్నారు, కానీ ప్రైస్ అనేది ఫిక్స్ ఉండదు. మీరు నాలెడ్జ్ 96 ద్వారా వస్తే మనకి 6,95,000 కి అయితే రావడం జరుగుతుంది. అది అయితే ఫిక్స్ ఉండదు, దాంట్లో కూడా ఇంకా నెగోషియబుల్ అయితే ఉంటుంది. వెహికల్ మనకి ZDI డ్యూయల్ టోన్ లో బ్రీజా అయితే చాలా తక్కువ దొరకడం. ఈ వెహికల్ వచ్చేసి మనకి తెలంగాణ రిజిస్ట్రేషన్ అయితే అయింది. ఈ వెహికల్ చూసుకోవచ్చు. నెక్స్ట్ వెహికల్ ఈటియోస్ ప్లాటినం GD. మనకు లో సెగ్మెంట్ లో ఫాగ్ ల్యాంప్స్ A to Z ఫుల్లీ లోడెడ్ వెహికల్ కావాలంటే ప్లాటినం GD అయితే తీసుకోవచ్చు. ఈ వెహికల్ మనకి యాక్చువల్లీ అయితే మనకి చాలా మంది అయితే ఎల్లో ప్లేట్ లో అయితే తీస్తారు, కానీ ఈ వెహికల్ అయితే ఎల్లో ప్లేట్ లో ఏం లేదు, సింగిల్ ఓనరే, అది కూడా వైట్ ప్లేట్ లోనే వెహికల్ ఉంది. వెహికల్ ఎక్స్టీరియర్ అయితే ఈ కండిషన్ లో ఉంది. డీజిల్ వేరియంట్ లో మనకి ఈటీఓస్ అయితే దొరుకుతుంది, కానీ ఈ కండిషన్ లో అయితే చాలా తక్కువ దొరకడం. సో బ్యాక్ సైడ్ చూస్తే బ్యాక్ కెమెరా కూడా అవైలబుల్ ఉంది. కస్టమర్ అనేది కెమెరా అయితే ఎక్స్ట్రా ఫిట్టింగ్ లో చేపించుకున్నారు. అదే విధంగా బ్యాక్ సైడ్ అయితే బ్యాక్ సెన్సార్, బ్యాక్ కెమెరా కూడా అవైలబుల్ ఉంది. టైర్స్ కోసం మాట్లాడితే టైర్స్ వచ్చి మనకి 60 to 70% టైర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. ఒకసారి మనం ఇంటీరియర్ కోసం మాట్లాడితే ఇంటీరియర్ వచ్చి మనకి 4 పవర్ విండోస్ రావడం జరుగుతుంది, పవర్ స్టీరింగ్, టచ్ స్క్రీన్ అయితే ఎక్స్ట్రా ఫిట్టింగ్ లో వేయించుకున్నారు కస్టమర్. చూడొచ్చు మీరు ఒకసారి వెహికల్ ఇంటీరియర్ అయితే చూడొచ్చు. ఈ కండిషన్ లో అయితే వెహికల్ అవైలబుల్ ఉంది. వెహికల్ అయితే మాన్యువల్ వెహికల్ ఇది. సో ఫైనలీ ఈ వెహికల్ కిలోమీటర్ గురించి మాట్లాడితే కిలోమీటర్ వచ్చేసి 64,000 కిలోమీటర్స్ అయితే డ్రైవ్ అయిన ఉంది. వెహికల్ అయితే మాస్టర్ కార్స్ లో అవైలబుల్ ఉంది. మీరు చూడొచ్చు 4 to 5 వెహికల్స్ అయితే డీజిల్ వెహికల్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. ప్రైస్ గురించి మాట్లాడితే 690 చెప్తున్నారు. ప్రైస్ అనేది ఫిక్స్ ఉండదు, నెగోషియబుల్ అయితే ఉంటుంది. థ్యాంక్ యూ. మీరు చూశారు కదా వెహికల్స్ అయితే వీళ్ళ దగ్గర డీజిల్ వేరియంట్ లో అయితే వెహికల్స్ చాలా వెహికల్స్ ఉన్నాయి. ప్రెసెంట్ అయితే 4 వెహికల్స్ అయితే చూపించాను. ఇది కాకుండా మల్టిపుల్ వెహికల్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. వెహికల్స్ డీజిల్ లో కావాలంటే ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి, వీడియోకి లైక్ చేయండి. మీ వాళ్ళకి ఎవరికైనా డీజిల్ వెహికల్స్ కావాలంటే వాళ్ళకి కూడా షేర్ చేయండి. డీజిల్ లో మంచి వెహికల్స్ అయితే మాస్టర్ కార్స్ లో అయితే డీజిల్ లో మంచి వెహికల్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. చాలా లెస్ డ్రైవెన్ కిలోమీటర్స్ వెహికల్స్ అయితే ఉన్నాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరి కొత్త వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ, బాయ్.